శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2024 జనవరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది అని చెప్పుకునే ముందు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి. కుంభరాశి అంటే ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది? తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి ఆర్థిక జాగ్రత్తలు చాలా వరకు కూడా అవసరము. ఎందుకంటే ఓర్పు చాలా ఉండాలి. గురువు అనుకూలంగా లేడు. శనైశ్చరుడు 1వ స్థానంలో కొంత ఆలోచనల్లో గందరగోళం అనేటువంటిది ఉంటుంది. అలాగే రాహువు 2వ స్థానంలో ఉన్నాడు. కొంత మాట పొదుపు అవసరము. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. కొంత ప్రయాణాలు అధికమవుతాయి. అంటే దాదాపుగా చూడండి, బృహస్పతి కావచ్చు, శనైశ్చరుడు కావచ్చు, రాహువు కావచ్చు, కేతువు కావచ్చు, 4 గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. అయితే కుంభరాశి వారికి ప్రధానంగా మిగతా గ్రహాలు ఏవి అనుకూలిస్తున్నాయి అంటే, ఒక కేతువు కొంత మేరకు అనుకూలించేటువంటి కొంత అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది అర్ధశుభుడిగా. అలాగే జనవరి 14 వరకు రవి, అలాగే బుధుడు, కొంత కుజుడు కొంత శుభయోగములను అందిస్తూ ఉన్నారు. కాబట్టి గ్రహబల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అయితే కొంత మధ్యమ గ్రహబలము, ఓర్పుతో సహనంతో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. వాదోపవాదాలైతే వద్దు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది అవసరము. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. కుటుంబ పరంగా సామాన్య పరిస్థితులు అయితే ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి స్వల్ప ప్రయోజనాలైతే ఉంటాయి. ఖర్చులైతే విపరీతంగా ఉంటాయి. పాత బకాయిలు కూడా వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో అది ఫలిస్తుంది. సోదరి సోదరులతో జనవరి 3-4 తేదీల నుంచి జనవరి 16 తేదీ వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు, బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు అయితే తప్పకుండా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవటం వల్ల కొంత గొడవలు వచ్చే ఆస్కారం ఉన్నది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు జనవరి నెల చివరి రోజుల్లో బిల్లులు వసూలు ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి పక్షంలో కూడా పరువు పందాల్లో కావచ్చు, లేకపోతే గుర్రపు పందాల, లేకపోతే జూదమా, ఈ జనవరిలో మీకు కొంత ఈ కోళ్ళ పందాల ఖచ్చితంగా డబ్బు నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ముందే సూచిస్తూ ఉన్నాను. కొన్ని పనులకు మాసం అనుకూలంగా ఉంది, కొంత పనులకు మాసం అనుకూలంగా లేదు. అలాగే నిరుద్యోగులకు మాత్రం కొంత ఆశావహ దృక్పథంతో ఉంటే సరిపోతుంది. మరి కుంభరాశి వారు తీసుకోవలసినటువంటి పరిహారాలు, ముఖ్యంగా కుంభరాశి వారికి శనైశ్చరుడు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రతి శనివారము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, రావి చెట్టు కింద ప్రదక్షిణములు, సోమవారం నాడు ఈశ్వరాభిషేకము, శనైశ్చరుడికి శనిత్రయోదశి నాడు తైలాభిషేకం చేయించుకోవటము, ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, అలాగే విశేషమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణము మంగళవారం నాడు 12 సార్లు చేయటము, గురువారం నాడు రాత్రిపూట భోజనం చేయడము, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయడం లాంటి పరిహారాలు పాటిస్తే కుంభరాశి వారికి కొంత అనుకూలత పెరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.